सत्संग करत बहुत दिन बीते, अब तो छोड़ पुरानी बान। ఇది పరం సంత్ సద్గురు రాధాస్వామి గారి యొక్క వాక్యం. సత్సంగము వినేది చాలా దినమైపోయింది. యుగము జన్మలే గడిచిపోయింది. సత్సంగమేం సిక్కలేదు. ఎన్నో జన్మాలు ఎన్నో యుగాలు సత్సంగము లేక వెళ్ళిపోయారు. ఎందుకు అంటే పశుపక్షులై పుట్టిన వేళ గాడిదో కుక్కో నక్కో ఏదైనా పుట్టింటాము. అప్పుడు ఆ సత్సంగం ఉంటుంది మనకు. చెప్పేవాళ్ళు ఎవరు? అప్పుడు చిక్కలేదు. చెట్టు చామరాలు రాళ్ళు రప్పలై పుట్టింటిమి. అప్పుడు మనకి సత్సంగం చిక్కలేదు. అదేం బాటిల్ బై కంపెనీ ఎవడో ఎత్తినాడు కాదు బయలునాటకం. ఏదైనా ఒకటి ఉండాలా, లేదంటే ఊరన్నిట్లు అనిపించుకుంటుంది. అంటే ఇటువంటి జన్మాలు ఎన్నో యుగాలు ఎత్తినాము, అనుభవించినాము, వెళ్ళిపోయినాము. అదే 84 లక్షల జీవయోనిలు అంటారు. భాగవతములో ఒక దృష్టాంతం వస్తుంది. నాకు అన్ని జ్ఞాపకం ఉందయ్యా, నీకు జ్ఞాపకం లేదు అని అర్జునునికి చెప్తాడు కృష్ణుడు. ఎన్నో వెనకటి జన్మదంతా నాకు జ్ఞాపకం ఉంది. అది ఎట్లా అని అర్జునుడు అడుగుతాడు. రా చూపుతాను అని ఒక చెట్టు క్రింద పిలుచుకుపోతాడు. అక్కడ ఏమైంది, ఒక చెట్టు క్రింద ఒక పుట్ట. ఆ పుట్ట నుండి గండ్రగొద్దులు అంటారు, చూసినారా? మీరేమంటారు? చీములే అనుకుందాంలే. చీములు ఒక్కొక్కటి సాలు పుట్టుకొని పోతూ ఉంది. ఒక్కొక్క చీమనే చూపించి ఏమంటాడు కృష్ణుడు, చూడు వీడు వెనకటి జన్మములో ఇంద్రుడయిండి చంద్రుడయిండి అని అంటాడు. వాడికి చిక్కుపట్టిపోతుంది అర్జునుడు. ఏమరా వెనకటి జన్మములు అట్లుండే ఇప్పుడు ఇట్లయినాడు అని ఆశ్చర్యపోతాడు. పోతూ ఉండగా ఇట్లే ఆ చీమలంతా చూపి చెప్తూ ఆఖరికి ఒక చీమను చూపి చెప్తాడు, చూడు వెనకటి జన్మములో నువ్వు చీమై ఉంటుంది అంటాడు. వానికి హార్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంది. అనంతపురం డాక్టర్ దగ్గరికి వచ్చి ఇస్తాడు. అంటే ప్రాణియోనిలో పుట్టితివి, జీవము లేని యొక్క వస్తువుల్లో పుట్టింటిమి, సూక్ష్మ క్రిమిలై పుట్టింటిమి, జలచరాలు నీళ్లలో పుట్టి పెరిగి అక్కడే చచ్చిపోయేటువంటి జీవులు అవే పుట్టింటిమి. అప్పుడు మనకి సత్సంగం ఎక్కడుంది? సత్సంగం చెప్పేవాళ్ళు ఉన్నా మనకు వినే యోగ్యత లేదే, ఆ స్థితిలో మేము లేదే. నిజమే, ఇప్పుడు సత్సంగము ఉంది. అయితే వినేవాళ్ళు ఎంతమంది? వినేవాళ్ళు లేరు ఇప్పుడు కూడా.
మేమంతా వింటున్నాం కదా స్వామి. నిజంగా నీకు నువ్వే ప్రశ్న వేసుకొని చూడు, సత్సంగము వింటూ ఉన్నావా లేదా వేరే ఆలోచనలో నీ మనసు ఈడ్చుకొని వెళ్ళిపోయిందా? ఇక్కడ విన్నట్లే ఉంటుంది, మా మనసు ఏం చేసి ఉంటుంది, మమ్మల్ని ఇంకేవదో విచారములు ఎక్కడికో తీసుకొని పోయి పారేసింది. అంటే ఇప్పుడు కూడా మేము వినలేదు. ఎందుకో సత్సంగము వినల్లా అంటారు పెద్దలు. అంటే సత్సంగము నుండి నువ్వు జన్మ మరణాన్ని తప్పించుకుంటావు, శాశ్వతమైన ఆనంద స్థితిని పొందుతావు. ఏదైనా సందర్భానుసారంగా కోపతాపముతో ఏమైనా ఒక మాట తిట్టితే అది మా పైన ఎంత పరిణామం చేస్తుంది? ఏమైతుంది? ఎవడైనా తిట్టినప్పుడు మనకేమైతుంది? ఇదో ఇట్లా దొగ్గొస్తుంది. సంఘం చెప్పేటప్పుడే తగ్గేది, ఇంతవరకు ఊరికే ఉండే. ఏమైతుంది అప్పుడు అంటే మనసంతా చంచలమైపోతుంది. ఏదో ఒక విధమైన కోపతాపాలు పుడతాయి. చంపివేస్తామా, వీడిని కొట్టివేస్తామా అనే దుర్గుణాలు పుడతాయి. శాంత స్వభావం వెళ్ళిపోతుంది, క్రూర స్వభావం వచ్చి వేస్తుంది. మనుష్యత్వం పోతుంది, మృగత్వం వచ్చి వేస్తుంది. పులియో సింహమో చేసినట్లు చేస్తాం. అదే ఒక ప్రేమముతో కూడిన ప్రీతితో కూడిన మాట ఆడితే అప్పుడు మనలో ఒక విధమైన బదలాయింపు జరుగుతుంది, ఒక స్నేహము కలుగుతుంది వానికి మనకి. ఆప్యాయత అంటారు. నీ మాట నాకు చాలా ఇంపుగా సొంపుగా ఉందయ్యా, నా మనసుకు శాంతి కలిగింది, ఇంకా చెప్పు మా జతలో ఉండు అని ఆయన్ని బలాత్కరిస్తాం, ఆశ్రయిస్తాం. ఈ సాధారణమైన ప్రాపంచిక మాటల్లోనే ఇంత వ్యత్యాసము జరుగుతుండగా మహాత్ముల యొక్క సత్సంగము నుండి మేము ఎంత బదలాయింపు కావచ్చు? మహాత్ములు సత్సంగాన్ని ఊరికి ఏదో మాట వరుసకో సమయాన్ని పోగొట్టడానికో కాలాన్ని మింగివేసేయడానికో చెప్పడం కాదు. వాళ్ళు ఏం చేసి ఉంటారో సత్సంగం అనేటువంటి ఒక శబ్దాన్ని ఉపయోగించి బోధించే వేళ దానిలో తన యొక్క ఆత్మశక్తిని పెట్టి అది అందరికీ దొరకని అని ఆ యొక్క ప్రేమ ప్రసాదాన్ని పంచుతూ ఉంటాడు. మహాత్ముని యొక్క ప్రేమ ప్రసాదమే పరమాత్మ శక్తి. ఎందుకు అంటే మహాత్ముల యొక్క వాక్యములోనే పరమాత్ముని యొక్క వాసస్థానం ఉండేది. ఇది బాగా తెలుసుకోండి. ఎవరైనా మన ఊరికి ఒక మహాత్ముడు వస్తే వాడి దగ్గర వాడికి ఆదరించో సత్కరించో ఏదో మన చేతిలో ఉండింది ఇచ్చి మీరు ఏమైనా 4 మంచి మాటలు చెప్పండి అని బలాత్కారంగా ఇది చేసి మేము వినాల. ఎందుకు అంటే మహాత్ముల యొక్క మాటలో ఆ పరమాత్ముడు వాసము చేస్తూ ఉంటాడు. మన స్వల్ప ఆతిథ్యం, ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే చాలు. నేనేం అడుగుతాను మిమ్మల్ని? అంతే, కాఫీ పోయండి రా, ఇంకేమీ వద్దంట. అంత కాఫీ తాగి 3 గంటలు మీకు ఒక పరమార్థ విచారాన్ని చెప్పి వెళ్ళిపోతాను. ఇంకేమీ అడుగును. ఏమన్నా అడిగినానా? నిజం చెప్పండి రా. ఏమీ అడుగును. మీరు అడుక్కోకుంటే కూడా ఇస్తారు. నేనేం చేస్తాను? అగ్గా, ఇక్కడ క్యాషియర్ ఉన్నాడు కదా, వాడు పీకోండి. అవునా? ఇది సౌహార్ద స్నేహము అని నీది నీకే ఇచ్చి వేసేది.
అప్పుడు ఏమవుతుంది? ఒక విధమైన తృప్తి, శాంతి, ఒక స్నేహము ఇవి కలుగుతాయి. అప్పుడే మనలో ఏం చేస్తాడు? ఉపాయంగా తన మాదిరిగా చేసుకుని ఆ ప్రేమము, ప్రీతి, భక్తి అనే భగవత్ శక్తిని మనలో సత్సంగం అనే వాక్యముతో మన హృదయములో నిండివేస్తాడు. దానిని ఏమన్నారు భాగవతములో? పరమాత్ముని కృప, నా పైన పరమాత్ముని కృప అయిందయ్యా. ఇదే చూడప్ప కృప అంటే. వాని యొక్క కృపతో ఇప్పుడు మనకు మనుష్య జన్మము వచ్చింది. పరమాత్ముని యొక్క కృపతో ఈ మనుష్య జన్మాన్ని వ్యర్థంగా వెనకటి జన్మములో పోగొట్టుకున్నట్లు పోగొట్టుకోవద్దు. ప్రాణిపక్షి యోనిలో నడిచినట్టు నడవవద్దు. ఇప్పుడు నీ యొక్క నడతను బదలాయించుకో. మానవత్వము నుండి దైవత్వానికి పోయేటువంటి యొక్క విచారాన్ని విను. నువ్వు పరమాత్ముడే అయిపో. సత్య విచారాన్ని వింటూ 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 ఏమైతుంది? మనలో అసత్యం అనే శక్తి దూరమయ్యి పవిత్రమైన స్థితి ప్రాప్తమవుతుంది. మన అంతఃకరణమంతా శుద్ధమైపోతుంది. నిశ్చింత స్థితి వస్తుంది. అన్ని చింతలు శాంతమైపోతుంది. అటువంటి వేళ మనలో ఆ పరమాత్మని యొక్క శక్తి ప్రవేశిస్తుంది. అంతే. ఎంత లాభము సత్సంగం ఉంటే పరమాత్మని యొక్క స్నేహము మనకి కలుగుతుంది కదా. వాడు మన హృదయంలో నివసిస్తాడు కదా. ఇది గొప్ప లాభము. అది ఈ మనుష్య జన్మములో ఇప్పుడు నువ్వు ప్రాప్తించుకో. వెనకటి జన్మములో చిక్కలేదు. ఏదో కుక్కో నక్కో అయి ఉంటుంది. అప్పుడు లేదు సంగము. ఇప్పుడు మనుష్యత్వం చిక్కింది. ఇప్పుడు మంచి చెడ్డ తెలుసుకునే వివేకం ఉంది మనలో. గనుక మంచిది ఏది అనేది తెలుసుకుంటూ ఏమైతుంది? మన యొక్క అశుద్ధమైన కాకి జన్మము వెళ్ళిపోతుంది. హంస జన్మం వస్తుంది. మేము హంస పక్షులైపోతాం. కాకి స్వరూపం వెళ్ళిపోతుంది. హంస ఏం చేస్తుంది? విన్నాము, చూడలేదు కదా. హంస పక్షిని చూసినారా? లేదా. ఎట్లుంటుంది హంస? ఈ లక్ష్మీ పార్వతి సరస్వతి వాళ్ళు కొన్ని వాహనం పైన కూర్చొని ఉంటారు. హంసం పైన ఎవరు కూర్చొని ఉంటారు? సరస్వతి. అబ్బా రే గుల్బర్గా తోడే పర్వాలేదు తిరుకోండి. సరస్వతి హంసము పైన కూర్చుంటుంది. అంటే విద్యాదేవత. అవిద్యను పోగొట్టుకుంటే విద్య చిక్కుతుంది. అంటే హంస అయిపోతావు నువ్వు. హంసపు యొక్క గుణం ఏమి అంటే చాలా ఎత్తులో పారాడుతుంది. అది కాకి ఇక్కడ కానేది, ఇక్కడ పీ తినేది, అక్కడ మంచిది తినేది. దానికి మంచి చెడ్డ రెండు తెలియదు. అక్కడ తిను, ఇక్కడ తిను, ఎక్కడిక్కడిక్కడే పోరాడుకుంటూ కాని గలట్లు పెట్టేది. ఇది కాకి జన్మం. ఆ రీతి ఉన్నాం మేము. సత్సంగము చిక్కుకోక ముందు ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటున్నాం. సత్సంగము చిక్కిన తరువాత మనలో బదలాయింపు కలుగుతుంది. చెడ్డది వదులుకుంటాం, మంచిది స్వీకరిస్తాం. అప్పుడు కాకి జన్మము పాయ, హంస జన్మము వచ్చే మనకు. అప్పుడు హంస మనకి ఆహారం యావది అంటే మానస సరోవరములో ఉండే ముత్యములు. మానస సరోవరం ఎక్కడుంది అంటే భూమధ్య స్థానములో ఉంది. అక్కడ పరమాత్మని యొక్క పాదామృతము స్రవిస్తూ ఉంది. అక్కడ ఆ పాదామృతాన్ని నువ్వు త్రాగగలవు. ఆ శక్తి వస్తుంది సత్సంగం వింటే. ఆ పరమాత్మని యొక్క పాదామృతాన్ని నువ్వు తాగేటువంటి యోగ్యతను ప్రాప్తించుకుంటావు. వాని పాదం ఏది అంటే ప్రణవనాదము, ఓంకారనాదము, పరంజ్యోతి ప్రకాశము పరమాత్మని యొక్క పాదం.
అటువంటి యొక్క పవిత్ర పాద దర్శన, ఆ పాద ప్రసాదము, ఆ అమృతము మనకు దొరుకుతుంది. అది మన ఆహారము. ఇంతవరకు మనకు తెలియదు. సత్సంగం వింటూ 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 మనకు హంస జన్మము వచ్చి మన ఆహారము బదలాయిస్తుంది. అశుద్ధమైనది విడుస్తాము, శుద్ధమైనది స్వీకరిస్తాము. ఆ శుద్ధత్వము నుండి ఏమైతుంది? జన్మ జన్మము నుండి ఉండే పాప దోషములంతా ఒక్కొక్కటే వెళ్ళిపోతుంది. మనిషి మారిపోతాడు. ఎట్లుండిన వాడు ఎట్లయిపోయినప్ప అని ఒక్కొక్కరిని చూసి అంటూ ఉంటాం. చాలా గలాట చేస్తుండప్ప ఈ పిల్లోడు, నా మూడో కొడుకు. అది ఏమో ఆ స్వామి దగ్గర పోయేది వచ్చేది నేర్చుకునే, అప్పటి నుంచి గలాటే లేదయ్యా, చేయమన్నా కూడా చేయడు అని అనేవాళ్ళు కొందరు ఉన్నారు. నేను విన్నాను, ఉన్నారు ఇక్కడ. ఏం చేస్తే స్వామి, ఏమైనా మంత్రం గింత్రం వేస్తువా, ఎట్లా ఏమైనా తాయితాలు గీతాలు కట్టించువా అంటారు. కాదు, సత్సంగ మహత్వం అది. సత్సంగాన్ని వింటూ వింటూ ఏమైపోతుంది, మనలో సహజంగా ఆ పవిత్రత, ఆ భావన వచ్చి వేస్తుంది, బదలాయించిపోతాం. అందుకే ఏమంటారు స్వామీజీ మహారాజులు, ఎంత ప్రేమమో ఆయనకి, అమాయకులను చూస్తే చాలా ప్రేమమో ఆయనకి. ఆ వెనకటి దుర్విద్యాలు వదులుకొని ఆయన ఇప్పుడు ఇది నేర్చుకో అంటాడు. పాపం, దుర్విద్యం ఏది, భగవంతుడి నుంచి దూరము చేసేది ఏదేది ఉందో అవన్నీ దుర్విద్యాలు. సద్గురు ప్రసాదించే సత్సంగ విద్య ఉందే, అది పరమాత్మునికి మనకు దగ్గర చేరించేది. కనుక సత్సంగం ఇప్పుడు విను. ఇంకా ఆ వెనకటిది, ఆ గుణాలు వద్దు మనకి అంటాడు. कब लग करो कुटिलता गुरु से, अब तो गुरु को लो पहचान. ఎంతవరకు నువ్వు గురువుకు మోసం చేస్తావయ్యా? మేము గురువుకు మోసం చేస్తున్నాం. తెల్లవారుజాము 3 గంటలకి లేచి ధ్యానం చేస్తారేమోప్పా. ఓ ఏం స్వామి, నీకిన్న ముందరే లేచి ఉంటాడు. ఏమిటికి లేచి ఉంటాడు? బాగా తిని ఉంటాడు, 2 పోవాలి దానికి లేచి ఉంటాడు. మరి ఏమప్పా సత్సంగం వింటివి ఎట్లుండే? అయ్యయ్యో బోల బాగుండు స్వామి. బాగంటే ఎట్లే అది మాకు తెలియదు. మట్టి వీడు వినలేదు అని అర్థమాయ. అంటే గురువుకే మేము మోసం చేస్తున్నాం. గురువు ఎక్కడో దూరం లేదు. ఉపదేశం అనేది అర్థం ఏమంటే, నీకు తెలియకనే గురువు నీలో ప్రవేశించిస్తాడు. దొంగవాడు నీ హృదయంలో జాగం చేసుకుని కూర్చొని నడుస్తాడు. తెల్లవారి సత్సంగం చెప్తే కదా అట్లా. ఎక్కడ పోయి చేరినాడా అంటే నీ హృదయంలో వచ్చి చేరుకొని నడుస్తున్నాడు. లోపలను చూస్తాడు, బయటను చూస్తాడు. వానికి ఎట్లా నువ్వు మోసం చేస్తావు? అయినను మేము చేస్తూ ఉన్నాము. ఎంతవరకు చేస్తావయ్యా ఇది? ఈ శరీరములో శక్తి ఉండేంత వరకు ఏమైనా నువ్వు చేయొచ్చు. జనబలమో ధనబలమో పెట్టుకుని నువ్వు విరోధం చేయొచ్చు. ఇవి శాశ్వతమా? ఈ జనబలము ధనబలము చూస్తూ చూస్తూ అవి 2 వెళ్ళిపోతుంది. అపబల తపబల ఔరు బాహుబల చౌతాహై నిజ దాం. నీ యొక్క 4వ కృప, ఏ సద్గురువే, తపబలం ఉంది నాకి, అపబల నా సొంత ఆత్మశక్తి ఉంది, దేహశక్తి ఉంది, ధనశక్తి ఉంది, స్థాన బలం ఉంది నాకి. ఇవన్నీ చూస్తూ చూస్తూ నన్ను విడిచి వెళ్ళిపోయా. ఇప్పుడు ఏమప్పా నాకు గతి అంటే, నీ ఆశ్రయమే నాకు బలమయ్యా అన్నాడు సూరదాస్ అనే భక్తుడు. నీ కృప, నీ ఆశ్రయము లేకపోతే నన్ను ఇక్కడ ఎవరు అడిగేవాళ్ళు? ఎవరూ లేరు.
నేను రాజస్థాన్ దగ్గర ఆ పక్క ప్రయాణం పోయింటి. అక్కడ పెద్ద పెద్ద యోగులు ఉన్నారు, వాళ్ళు సహవాసం చేయాలని వెళ్ళిపోయింటి. ఆ రాజస్థాన్ లో ఉన్నారు, పెద్ద పెద్ద యోగులు ఉన్నారు. వాళ్ళని సందర్శించి వాళ్ళని వేడుకుంటూ, మనకి యోగ విద్యాలు నేర్పండి, నువ్వు ఎవరికి, ఎక్కడి నుంచి వచ్చావు, నీ గురువు ఎవరు అని అడుగురేవాడు. నేను ఇటువంటి వాడు నా గురువు అయ్యా, వాడి చేతిలో ఉంటే ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని నేర్చుకోవాలని ఆశతో వచ్చినాను అంటే వాళ్ళు నన్ను తిట్టినారు. ఏం తిట్టినారు? ఇప్పుడు నీ దగ్గర ఉండేటువంటి విద్యానికి మేము నేర్పే విద్యానికి సంబంధమే లేదు. నీది యూనివర్సిటీ విద్య, మనదంతా ప్రైమరీ స్కూల్ విద్య అని మనదంతా ఫస్ట్ ఏ క్లాసు బి క్లాసు. నువ్వు చాలా పైన ఉన్నావయ్యా, నువ్వు చదువు, నీ చదువు అటువంటి చదువుని చదువుకొని మన దగ్గరకు వచ్చినావా అని దండించినారు, తిట్టినారు. చూస్తే గురువు యొక్క సహవాసమును చేసి నేను ఇటువంటి వాడి దగ్గర ఉండేవాడు, వాడి స్నేహములు నేను ఉండేవాడంటే ప్రపంచములో ఎంత మన్నన దొరుకుతుంది, ఎంత గౌరవము చిక్కుతుంది. సజ్జనుల యొక్క సమాజములో నీకు స్థానము దొరుకుతుంది. అది చాలా కష్టము. సజ్జనుల యొక్క సహవాసము, వాళ్ళ యొక్క సంఘములో నీకు ఒక స్థానము దొరికేది చాలా కష్టము, దుర్లభం. అది దేవీ దేవతలు ఆశిస్తారు, వాళ్ళకి దొరకదు, నీకు దొరుకుతుంది. అంటే మనుష్యత్వము నుండి ఏదైనా మేము సాధించుకోవచ్చు. అటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరమాత్ముడు మనకి ఇచ్చి పంపినాడు. వాడి ప్రేమ, ప్రీతి, కృప ఎంత పెద్దది. మేమేమిచ్చినాం ఆయన? ఏమీ ఇవ్వలేదు. దినము దేవస్థానానికి పోయి నైవేద్యము ప్రసాదం ఇచ్చి వస్తాం కదా స్వామి. ఎవరికి? అక్కడ ఆంజనేయ స్వామికి ప్రసాదం ఇచ్చి వస్తాం కదా. నిజంగా ఆలోచన చేయరా? వాడు దేవస్థానానికి పోయి ఆంజనేయునికి ఇస్తావా, లేదు వానికి చూపి నువ్వు బుడక్కను మింగిచ్చావా? నువ్వు తింటివి, ఆంజనేయునికి చూపించి నువ్వేమీ వేసేడుస్తావు, వానికి ఏమైనా ఇస్తావా? లేదు. ఏమి దాని అర్థం? వాడు ఇవ్వగలడు, తీసుకునే లేదయ్యా వాడు. నిన్ని సుఖంగా ఉంచుతాడయ్యా వాడు. ఉదయము లెయ్యగానే ప్రాణిపక్షి కోటిలకు ఎట్లా ఆహారం ఇస్తున్నాడు? దానికి ఏమన్నా రేషన్ షాపులు పెట్టినారా? భీము బ్యాడ్ కార్డులు ఏమన్నా ఇచ్చినారా? ఏం లేదే. తెల్లవారుజాము లేచి ఎంత స్వేచ్ఛగా స్వతంత్రంగా పోరాడుకుంటూ మమ్మల్ని అందరినీ లేపుతుంది. ఏం చేస్తావు అవి? అట్లు లేచిన వెంటనే అట్లకి ఆహారం ఎట్లా బుద్ధి అవుతుంది? ఇవన్నీ ఆలోచన చేయాల. ఇవన్నీ లేచా వీటి కడుపుకి ఎక్కడి నుంచి ఆ సప్లై అవుతుంది ఆహారము? ఎవరు ఇస్తారు వీటికి అని ఆలోచన చేస్తే అవి ఏమీ పరమాత్మని ధ్యానం చేయలే, స్మరణ చేయలే. అయినను ఆయన ఇస్తున్నాడు. ఒక 90 ఏండ్లు ముసలోడు దావలో పోతూ ఉండే. 90 ఏండ్లు అయిపోయింది. కొడుకు ఆ తండ్రిని చూడక ఇంటి నుండి బయటకు వేసేసినాడు. దావలో ఇంకొకడు ఆ ముసలాయిని అడుగుతాడు, ఏమయ్యా ఎక్కడికి పోతున్నావు? ఎక్కడికి పోవాలన్నప్పా? ఆ పరమాత్ముడు ఎక్కడ దావ చూపితే అక్కడ పోయేది, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండేది. యారు ఏమాయా? ఏం లేదు. ఇప్పుడు నాకు 90 ఏండ్లు, నేను ఇంకొక 2 దినాలు 3 దినాలు ఉంటాను, అది కూడా లేదు. నా కొడుకు
బేజారుపడి నన్ను ఇంటి నుండి బయటకు వేసేసినాడు. ఆ పరమాత్ముడు నేనేమి వాడిని ధ్యానం చేయలే, స్మరణ చేయలే, సత్సంగం వినలే, అయినను 90 ఏళ్ళు నన్ను సాకినాడు కదా వాడు. వాడు యావ దావ చూపితే ఆ దావలో పోతానే నేను అన్నాడు ఆ ముసలోడు. చూస్తే ఎట్లుంది, 90 ఏళ్ళ వరకు ఆయన సాకినాడు. మేము 1 గంట ఒక్కడిని సాకలాత్మ, 1 గంట. ఎవరైనా బంధువులు చుట్టాలు ఒకంటారు ఇంటికి వస్తే ఇవి పీడలు వచ్చాయి కదప్పా, వీళ్ళని ఎప్పుడు పో అనేది, ఎప్పుడు వీళ్ళు పోతారు కాసుకుంటాం. మెల్లగా ప్లాన్ వేస్తాం, ఒంటింట్లో జగడం ఎత్తుకుంటాం. ఆడవాళ్ళు అదే చేసేది. వాళ్ళ చుట్టాలు వస్తే ఏం బాగుంటారు, తన మొగడు పక్క చుట్టాలు వస్తే తీసుకో జగడము కథను పాత్ర కిందికేసేది, రపా రపా శబ్దం పెట్టేది, ఏదో కూతురు కదా. మన ఆడవాళ్ళు అట్లా కాదు, మంచోళ్ళు. ఎందుకు అంటే అది ఏదో ఒక బరువు మనకి. ఇంత జీవరాశుల యొక్క బరువు ఆయన మోసుకొని పరమాత్ముడు మమ్మల్ని సంరక్షిస్తున్నాడే. వాడిని ఒకసారి రామా కృష్ణ అని పిలిచేదానికి వాడే నాలుకిచ్చినాడు. ఆ నాలుకతో రామకృష్ణ అనే అక్షరాన్ని పలకడానికి శ్వాసం ఇచ్చినాడు. ఆ ధ్వనిని ఉత్పత్తి చేసేటువంటి యొక్క కంఠనాళములో ఆ స్వర పెట్టిక ఇచ్చినాడు, వాడే ఇచ్చినాడు. నువ్వేం శ్రమ పడేది లేదు. ఇవన్నీ ఇచ్చినా నీకు చూస్తున్నావయ్యా రామా, నిన్ను నేను చూడాలా, నీ స్నేహం కావాలా, ఎక్కడ దాచుకున్నావయ్యా అంటే ఇదే ప్రార్థన చాలా. ఇంకే ఆ ప్రార్థన నేర్చుకోద్దండి. నన్ను ఇంతవరకు కాపాడుతున్నావు, నా కంటికి కనపడలేదే నువ్వు, నేను చూడాలా అనిపిస్తుందయ్యా అని ప్రేమముతో అనురాగముతో ఇంత ప్రార్థన చేసుకుంటే సహజంగా నేను చెప్పినట్టు ఆ పరమాత్మని యొక్క సాక్షాత్కారము, దర్శనము మనకు కలుగుతుంది. అంతా పవర్ మనలో పెట్టినాడు వాడు. ఆ పవర్ మనకు తెలియదు. అదే మహాత్ములు సత్సంగము చెప్తూ చెప్తూ ఆ పవర్ నీలో ఉంది అని దానిని జాగృతం చేస్తారు. అందుకే ఏమంటాడు స్వామీజీ మహారాజు దాన్ని నేను कब लग करो कुटिलता गुरु से, अब तो गुरु को लो पहचान. నువ్వు గురువు దగ్గర సంపూర్ణంగా హృదయపూర్వకంగా కపటరహితుడుగా ఉండి స్నేహం చేయవయ్యా. అప్పుడే నీకు గుర్తయ్యేది గురువు ఎటువంటి వాడు, నాకు ఏం సహాయం చేస్తున్నాడు ఆయన, ఎటువంటి గొప్ప సహాయము, ఎవరు చెయ్యని సహాయము వాడు చేస్తున్నాడు. అందుకే గురువుని ఏమంటాము, నువ్వే తల్లి తండ్రి బంధువు బాంధవులు అంతా నువ్వే అని ప్రార్థన చేసినాము. ఎందుకు? ఆ రీతిగా మనలో మన జతలో ఉండి వాడు చూస్తూ ఉంటాడు, మనకి సహాయం ఇస్తూ ఉంటాడు. వాని ఆశ్రయంలో ఏమీ తక్కువ ఉండదు. అన్ని అక్కడ ఆ వేళకు వచ్చి చేరిస్తుంది. ఎక్కడో దేవీ దేవతాదులు ఉన్నారు అనుకోవద్దండి. ఎక్కడ సత్సంగము జరుగుతుందో, ఎక్కడ మహాత్ములు ఉంటారో అక్కడ అవన్నీ వచ్చి చేరిస్తాయి. అన్నపూర్ణమ్మని ఎవరిని పిలిచేది? అన్నపూర్ణాన్ని ఆకలిని పోగొట్టే శక్తిని అన్నపూర్ణ అంటాం. మరి ఇక్కడ ఏం తక్కువ చేసినాడు పరమాత్ముడు? మన ఇంట్లో జరగలేదు, అట్లా జరుగుతుంది కదయ్యా. ఎట్లా పప్పు అక్కడ ఇక్కడ వాసన గమ్మని వస్తుంది. ఎప్పుడప్ప పెడతాడు పప్పు అన్నం, ఎప్పుడు తిందేమో. అంత ప్రేమంగా ప్రీతిగా ఆహారాన్ని తయారు చేసి మనకు ఎంత పిలిచి మన ఇంట్లో కూడా అట్లా పిలిచేలేదు. ఎదుక్కొని పోయి పిలిచి మనకు ఆహారం పెడతారు.
ఏం తక్కువైంది? అన్ని దొరుకుతాయి. ఇవన్నీ మేము అర్థము చేసుకోవాలా. మొన్న పూలుకుంటూ పోయింటిమి, మీరు అందరూ వచ్చిండ్రు కదా. అది ఘోరారణ్యము, చుట్టకుండా యాదో పులి నాకు అంటే పోయిందా. ఆ యొక్క నిర్జనమైన జాగములో సత్సంగము, భోజనము, అబ్బాబాబా, నాకే ఆశ్చర్యం అయిపోయా. ఏమయ్యా ఈ కొండ మధ్యములో భోజనం ఏమి, సరే సత్సంగం ఏమి, శఖ అనేది లేదు, వేడిమే లేదు, వాన్ కూడా వచ్చిడిచా, చల్లగా అయిపోతుంది, అంతా సుఖంగా ఉండే, ఖుషీగా ఉండే. ఇక్కడే ఆశ్రమం చేసేస్తామయ్యా, ఏడవలు ప్రతి పోయేదే వద్దు నడుస్తుంది. సరే సంతోషం అయితే గనుక ఎక్కడ సత్సంగం ఉందో అక్కడ శ్రీ అనే శక్తి ఉంటుంది. శ్రీ అంటే ఏమి? లక్ష్మి, ఐశ్వర్యము, సంపదము. విద్య, సరస్వతి, అన్నపూర్ణాదేవి అంటే శివుని యొక్క భార్యని అన్నపూర్ణ అంటారు. శివుని భార్య ఎక్కడ, మేమెక్కడ? ఊరూరికైనా చిక్కేది ఇవన్నీ భాగ్యము. అవన్నీ ఇక్కడ గుప్త వేషములో మమ్మల్ని సంరక్షిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఆ భావన పెట్టుకుని ధ్యానానికి కూర్చోండి. ఇది నిజమా అబద్ధమా మీకు గుర్తయిపోతుంది, తెలిసిపోతుంది. నేను ఇట్లే ప్రపంచ పర్యటన చేస్తూ ఉండగా జబ్బల్పురం అనేది ఒక ఊరు, ఈ పక్క కాదు, ఉత్తర దేశంలో. ఆ జబ్బల్పురానికి పోతే అక్కడ తుర్కా ఒక ముసల్మాన్ అంటే సాహెబ్ జాతి మహాత్ముడు ఉండే, వాడి దగ్గర కొన్ని దినాలు ఉందాము అని పోతే, ఆయన ఎక్కడున్నాడు అంటే ఊరు బయట ఒక మర్రి చెట్టు క్రింద ఉన్నాడు. ఆ ఊరు బయట అదంతా శ్మశానం, అక్కడ జనాలు పారాడేదే లేదు, తక్కువ. ఒక చెట్టు క్రింద ఉన్నాడు, వాన వచ్చినా అక్కడే, ఎండ అయినా అక్కడే, చెలైనా అక్కడే. మరి వాడి దగ్గర ఏముంది అంటే ఒక డబ్బా ఉంది, అంతే అంతే. అంత ఒక డబ్బా పెట్టుకున్నాడు, చింది బట్టలు, ఇంకేం లేదు. అవంతా కుప్పు చేసుకుని కూర్చున్నాడు, దానిపైన హాయిగా రాజు కూర్చున్నట్లు కూర్చున్నాడు. చింది బట్టలంతా కింద వేసుకొని సోఫా సీట్స్ వేసుకొని కూర్చున్నాడు. చుట్టా తాగుతున్నాడు. మీరేమంటారు దాన్ని? కాదు, పొగాకని చుట్టి 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 కాదసే చుట్టము. ఆ చుట్ట అంటించుకొని ఆయన ఆనందములు రాజై పొగ ఇడుచుకుంటూ కూర్చున్నాడు. ఆయన చూసి నాకు చాలా సంతోషమాయ. ఉండేది చెట్టు క్రింద, బట్టలు ఏమైనా శరీరం పైన బట్ట ఉందా? బట్ట లేదు, పుట్టుకోసి ఉంది. చింది బట్టలంతా కుప్పేసుకున్నాడు, దానిపైన కూర్చున్నాడు. ఒక డబ్బా ఉంది, ఆ దినములో డబ్బా అవి. దానిపైన కూర్చొని ఏమి ఆ పొగ ఇడుచుకుంటూ నవ్వుకుంటూ ఏమో ఆనందంగా ఉన్నాడు. నేను అనుకుంటే మాకు అన్నీ ఉంది, ఇటువంటి ఆనంద స్థితి దొరకలేదే, ఏమో ఉందిరలే వీడి దగ్గర అనుకొని పోయి ఇంకా మా ధర్మము ఆయనకు ఒక నమస్కారం వేస్తే పక్కలో నిలుచుకుంటే అట్లే ఇట్లా తల ఇట్లా వంగించుకుని నన్ను ఇట్లా చూసి క్యారే క్యారే ఇద్దరు రాయా యాహోనతంకు అన్నాడు. ఇదే మంచి టైము అని నీ చేతిలో ఉండే చుట్టా ఇవ్వయ్యా, నేను 2 దమ్ము. వాడు ఆశ్చర్యం పోయినాడు. ఎలాంటి ఎవరు అట్లా అడిగట్లేదంట వాడిని. చాలా నేను 2 దాట్లు దమ్ము ఎక్కుతాను పాపం ఇచ్చి నవ్వుతాడు. నేను దాంట్లో అట్లే చేతిలో పెట్టుకుని ఆయన హే గురుదేవ్
ఆప్కా ఆశీర్వాద్ కరు, నీ ఆశీర్వాదం చేయవయ్యా నాకు. నీ దగ్గర ఉండేటువంటి యొక్క ఆ ఆనంద స్థితిని కొంచెమైనా నాకు ఇవ్వయ్యా అని అడిగినాను. వాడు నా చేతిలో ఉండేది ఆ చుట్ట పీక్కున్నాడు, తిరగా ఇట్లు చూసినాడు, ఇంటి దగ్గర పిలుచుకున్నాడు, ఇక్కడ ముద్దు పెట్టుకున్నాడు, జారేలే అన్నాడు. ఆ ముద్దు పెట్టుకున్న వెంటనే నాకు శరీరం ఉంది అనేదే మర్చిపోయా, నేను ఎక్కడ ఉన్నాను అనేదే మర్చిపోయా. 2-3 గంటలు ప్రజ్ఞ అనేదే లేదు నాకు, ప్రపంచం ఏదో శరీరం ఏదో. మరి ఎక్కడుంటే నేను అంటే నా స్వస్థానములో పోయి చేరుకొని వచ్చింది. ఎక్కడ జన్మము మరణము లేదో, ఎక్కడ ఈ పాడైన చింత అవి ఇవి లేదో అటువంటి యొక్క స్థానానికి పోయి చేరుకొని వచ్చింది. ఋషి మునియాదులు అనేక సంవత్సరాలు కూర్చొని ధ్యానము చేస్తే కాని యొక్క స్థితి, దొరకని యొక్క స్థితి ఒక్క క్షణములో ఆయన ఇక్కడ ముద్దు పెట్టుకుంటే నా ప్రాణం ఇక్కడ వచ్చి చేరేసి అంటే ఎంత ప్రేమ ఉండొచ్చు ఆయనకి, ఎంత దయ ఉండవచ్చు. ఏమి ఇచ్చినా నేను ఆయనకి ఏమీ ఇవ్వలేదు. ఆ ఆనందములో మగ్నమైపోతే, ఆ ఆనందములో వాడు 24 గంటలు ఉన్నాడంటే ఇంకా వాడిని పరమాత్మ అన్నల్లా ఏమన్నల్లా. ఆ దివ్య ఆనంద స్థితిని ప్రసాదించిన నేను ప్రజ్ఞ వచ్చిన తర్వాత ఇటువంటి ఉన్నత స్థితికి నాకు ఇచ్చినవే, నీకేమీ ఇవ్వలేదు కదా అంటే ఆయన ఏమంటాడు, నువ్వు ఎంత దూరము నుండి నన్ను వెతుక్కొని వచ్చినావు, అది ఇచ్చినట్లే కదా. తను మన ధనము ప్రాణమంతా నాకు సమర్పించేగా ఇక్కడికి వస్తుంది. ఇవి లేకపోతే ఎట్లా వస్తుంటుంది, ఆ భావనే నీలో పుట్టుకోకపోతే ఎట్లా వస్తుంటుంది. అటువంటి ఒక పవిత్ర స్థితిని నాకు సమర్పించినావు కనుక నీకు ఆ పవిత్రతకు ఏమి ఇయ్యనో అది ఇచ్చినాను, పొరలే అని విషయం. ఎంత సహజమైన స్నేహము, ఎంత సహజమైన ప్రీతి. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఆయన ఆశీర్వాదం తీసుకుని వస్తే జబ్బల్పురమంతా నా వెనకే ఉంది. సావుకారులేమి బీదోళ్ళేమి అందరూ నన్ను పిలుస్తారు. ఎందుకు అంటే ఆయన దగ్గర ఎవరు పోయేదానికి ధైర్యం లేదు, ఎవరు పోయే ఉండలేదంట ఆయన దగ్గర. ఇది ఏమయ్యా, ఇది ఆశ్చర్యం కదా. అంత భయం పడుతూ ఉండరు వాళ్ళు. అది నేను పోయి వస్తుంటే వాళ్ళకి అది ఏమైందో ఏమో, మా ఇంటికి రా మా ఇంటికి రా, ఏం అడిగినా సిక్కేది. పెద్ద పెద్ద సావుకారులు ఉన్నారు, పెద్ద పెద్ద రైతాంగం ఉంది, ఏం అడిగినా సిక్కేది. ఏం వాడు పిలుచుకుపోతాడు, వాడు కొత్తంగి కుట్టిస్తాడు, ఒకడు ప్యాంట్ ఎక్కిస్తాడు, తీపి భోజనాలు పెడతాడు, ఏం అడిగితే అది నువ్వు ఏం కావాలో తీసుకుపో అంటాడు. ఇది ఎట్లా ఉంటుంది స్థితి ఇది అంటే, మహాత్ములు ప్రాపంచిక సుఖభోగాలు ఇస్తాడు, ఆ పారమార్థలోకపు యొక్క ఆనందాన్ని ఇస్తాడు. అదే సత్సంగానికి మనకు ఆ ప్రసాదం దొరికేది. సత్సంగము నుండి అటువంటి యొక్క ప్రసాదం మనకు దొరుకుతుంది. అది చెప్తాడు రాధాస్వామి. ఇప్పుడైనా నువ్వు గురువు పైన విశ్వాసం ఉండి నిష్కపటంగా వాడు చెప్పినట్లు చేయిరా, అక్కడ నువ్వు టోపీ విద్యం నేర్చుకోవద్దు, ఆయనకి మోసం చేయవద్దు అంటాడు. గురు కో తుమ్ మానుష మత్ జానో, వే హై సత్ పురుష కీ జాన్. ఎటువంటి మాట అన్నాడప్ప. మహాత్ములని గురువులని ఒక సాధారణ నా మాదిరిగా నువ్వు మనిషే అనుకోవద్దురా, అది మహాపాపము అన్నాడు. ఏది భారతం చదివితే గుర్తవుతుంది. కృష్ణుణ్ణి అనేక మంది విరోధం చేసి, అవునా, శిశుపాలుడు విరోధం చేసే ఒక దృష్టాంతం. ఆ సభలో ఉండే వాళ్ళందరూ ఆ శిశుపాలను తిట్టి, ఒరే కృష్ణుణ్ణి దూషిస్తావా, ఆయన స్వయం పరమాత్ముడిరా,
అని పెద్దలు మహాత్ములు అందరూ వాడిని తిట్టి, అయినను వాడు తిట్టేదేమీ లేదు. వీనికి ఏం శిక్ష చేయాలనయ్యా అని కృష్ణుణ్ణి అడిగితే వాడు నవ్వుకుంటూ వాడికి శిక్ష లేదే అన్నాడు. అరే రామ, ఇన్నోటి తిట్టినాడు, అవమానం చేసినాడు, వాడికి శిక్ష లేదా అంటే, నీకు అది తిట్టుగా కనపడుతుంది, నాకు మంచి స్తోత్రంగా కనపడినాయా. వాడు తిట్టినదంతా నన్ను పొగిడినాడయ్యా, నా నిజ గుణాన్ని వాడు తెలుసుకొని పొగిడినాడు. వాడికి ఇంకా భక్తుడు ఎవడు అన్నాడు. వీడు ఏమైనా బాటిల్ బాయ్ కంపెనీ తాగి కృష్ణుడు. ఇవన్నీ కొంచెం అట్లే చదువుతూ ఆలోచన చేయాలి. ఊరికి భాగవతాన్ని ఎద్దు ఉచ్చులు పోసుకొని పోతూ ఉంటుంది కదా, అట్లా చదువుకొని పోకూడదు. ఏమో ఉందిరాలే ఇక్కడ. సన్న శిశువు పూతిని అనే రాక్షసుని చంపివేసే, పాలు త్రాగుతూ ఆ పూతిని అనే యొక్క స్త్రీ, రాక్షస స్త్రీ యొక్క చిన్న పావులను తాగుతూ ఆయమ్మని చంపివేసే శిశువు, సన్న శిశువు. సాధ్యమా ఇది? ఎవరైనా దీన్ని నమ్ముతారా? మహాన్ బలశాలి స్త్రీ ఆ పూతిని. అటువంటి స్త్రీని పాలు తాగుతూ చంపాడు. ఇది నమ్ముతామా? అక్కడ ఏముంది? తెలివి ఉండేవాళ్ళని, తెలిసిన వాళ్ళని అడిగి నువ్వు తెలుసుకోవయ్యా, ఊరికే భాగవతం చదివేది కాదు. ఏమది అంటే, పదినాలుగు బ్రహ్మాండాన్ని మోసినటువంటి పరమాత్ముడు ఆ బరువునంతా ఆ పూతిని తొడపైన వేసేసినాడు. తొడపైన పడుకునే కదా పాలు తాగింది. ఆ బరువుని తట్టుకోలాపగా ఆమె నోరు కొట్టుకుంటుంది. అయ్యోయప్ప, నాతో అయ్యలేదు. ఇంకా పాలు త్రాగుతూ ఉన్నాడు అంటే ఏమి? ఆమె యొక్క ప్రాణాన్ని పీకి పారేస్తున్నాడు, పీలుస్తూ ఉన్నాడు. ప్రాణాన్ని పీలుస్తున్నాడు. బరువు, అంత బరువుని తొడపైన వేసేసినాడు. అది తడుచుకోలేక ఆమె చచ్చిపోయింది. ఈ మర్మాన్ని తెలుసుకోక ఏమంటామా, అంత శిశువు అంత పెద్ద రాక్షసుని చంపిన, ఇవన్నీ సుళ్ళురా, భాగవతం అంతా సుళ్ళే అని పిచ్చినాయాడు. మేము దాని మర్మము తెలుసుకోవాలి. ఇవన్నీ విజ్ఞాన శాస్త్రముతో కూడినటువంటి యొక్క సిద్ధాంతము భాగవతం. విజ్ఞాన శాస్త్రముతో కూడింది అది. ఒక్కొక్క అధ్యాయమును చదువుతూ ఉంటే చాలా గొప్ప అనుభవాలు మనకు దొరుకుతాయి. అంటే సద్గురు ఎటువంటి వాడయ్యా అంటే, వాడిని మనిషి అని అనుకోవద్దు, మనిషి అని నువ్వు ఆయనని తెలుసుకోవద్దు, ఆ రీతిగా సంభాషించవద్దు. ఆయన పరమాత్మని యొక్క ప్రాణమే గురువయ్యా. ఇది ఎంత బాగుంది! పరమాత్మని యొక్క ప్రాణం ఎవరయ్యా అంటే సాధు సత్పురుషులే. వీళ్ళు లేకపోతే వాడు లేడు, పరమాత్ముడు లేడు. రామాయణం చదువుతాం. గంగానదిని గుహుడు అనేటువంటి వాడు, బోయేవాడు గంగానదిని దాటిస్తాడు రాముణ్ణి. అప్పుడు దాటేటప్పుడు ఒక రూల్స్ పెడతాడు. ఏడదా అది? ఆయన పిచ్చాట అయింది. ఇవి పడైంది ఫోన్లు వచ్చి, ఓ ధర తండ్రి పోకరి నాళ్ళు అయిపోయినా. ఆ గంగానదిని దాటించే వేళ రాముణ్ణి ఒక ప్రశ్న అడుగుతుడే, రామా, ఓ నా పడవలు అట్లా ఊరికే ఎక్కితే ఇడిసే మనిషి కాదా నేను, ఫీజు కట్టాలి అంటాడు గుహుడు.
ముసి ముసి నవ్వుతాడు రాముడు. ఏం ఫీజు కట్టాలనయ్యా అని. ఏమైనా అడుగుతాడో ఏమో అని రాముడు. ఏం లేదో, మొదట నీ పాదాన్ని నేను బాగా కడగల, ఆ తర్వాత నా పడవలో నువ్వు కాలు పెట్టాలి. యాలా అంటాడు. నాకేం తెలియదు అనుకుంటువే, నేను ఊరికే పోయాడు అనుకుంటువే. రే రామ్గా, విశ్వామిత్రుని జతలో నువ్వు వస్తూ వస్తూ దావులో ఏం చేస్తువే? రాయి పడిండే అహల్య, నీ కాళ్ళు తగిలి ఏమాయా? అహల్య తిరిగి స్త్రీ అయిపోయా. అవునా? అట్లే నువ్వు ఏమన్నా నా పడవలో కాలు పెట్టినావు, అది స్త్రీ అయిపోతే ఇప్పుడు కట్టుకుండేదే ఒకటి సాలేదు. నా గతేమురా, దానికి కాలు కడుగుతానప్ప, తర్వాత నువ్వు కాలు పెట్టు. ఎంత ఉపాయం చేసినావు. ఎందుకు ఇది చేసే? ఉత్త ఉపాయమేనా? కాదు, అనురాగం. అది ఆ పాద శక్తిని మనకు ఎంత విచిత్రంగా ప్రకటన చేసినాడు ఆ గుహుడు, మనకు తెలిపినాడు. రాముని పాదశక్తి ఎటువంటిది అనేది ఎంత బాగా మనకి బోధ చేసినాడు. ఒక బోయివాడు, అటువంటి వాడికి మోక్షము లేక ఇంకెవరికి ఇయ్యాల? వాడు ఎంత సంతోషం పడింటాడు రాముడు అది తెలుసుకుని. ఆయన పట్లే కాని కడుగోయా నా కాలు అని కడుగుతాడు. వీడు కడుగుతాడు. ఆ తర్వాత ఆ పడవ ఎక్కి గంగానదిని దాటిపోతాడు. పోతూ పోతూ అంటాడు గుహుడు, చూడయ్యా, ఇప్పుడేం పోతావు, తిరుగా వచ్చేటప్పుడు ఇదే గంగానదిని తిరిగి దాటుకుని పక్కకు రావాలి కదా. ఆ వేళ ఆ తీరంలో నువ్వు ఉన్నావు, ఈ తీరంలో నేనుంటాను. ఒరే గుహ, నేను వచ్చినాను అని నువ్వు అక్కడి నుంచి పిలు, నేను ఇక్కడి నుంచి నీ దగ్గరికి వస్తాను అన్నాడు. ఇదేం పెద్ద, ఎవరైనా చేస్తారు ఇది. అక్కడ నిలుచుకొని ఒరే లక్ష్మణ అంటే ఏమయ్యా సీతారామయ్య అని నేను అంటాను. ఇదేం పెద్దది. దాంట్లో ఒక మర్మం ఉంది. ఏమి అంటే, నువ్వు దూరంగా మమ్మల్ని విడిచి వెళ్ళిపోకూడదు, మన కంటికి కనపడుతూ ఉండల్లా, నేను నిన్ను పిలుస్తూ ఉండల్లా, నువ్వు నన్ను పిలుస్తూ ఉండల్లా. ఆ భక్తి అనే కనెక్షన్ ఎట్లుందా అది. నువ్వు తిరిగి వచ్చేటప్పుడు ఆ తీరంలో నువ్వు ఉంటావు, ఈ తీరంలో నేను ఉంటాను. ఒరే గుహ, నేను వచ్చినాను అని పిలి, నేను వస్తాను, నేను తిరుగు గంగా నదిని దాటిస్తాను అంటే ఇంకా గుహోనికి మృత్యు అనేది ఎక్కడుంది? రాముని కోసరం వీడు వెయిట్ చేస్తూ ఉంటే మృత్యు ఎక్కడయ్యా వస్తుంది? రామునికి కాసుకో ఉన్నాడు వీడు. ఒరే నువ్వు వస్తావు, నిన్ను గంగానదిని దాటించాలి, నేను ఇక్కడ ఉంటాను, నువ్వు పిలివయ్యా అంటే ఇంకక్కడ మృత్యు ఎక్కడుంది? ఈ యొక్క స్మరణ శక్తి, స్నేహ శక్తి మనకు సత్సంగము నుండి గుర్తవుతుంది. నువ్వంతకు నువ్వే రామాయణం చేదు గుర్తవుతుందేమో. అందుకే గడ్డు వాళ్ళు సుహాసం చేయాలి. వాళ్ళు ఏమేమో దాచిపెట్టుకొని ఉంటారు గడ్డంలో. ఊరూరికే గడ్డం పెంచుకోండే లేదు. ఎందుకు గడ్డం ఉంది అంటే, మీరంతా సత్సంగం వినింటారు కదా. ఈ సత్సంగం వింటూ వింటూ ఏమైంటుంది, లోపల ఉండేటువంటి యొక్క పాపదోషం అంతా బయట వచ్చి మీ శరీరం పైన కూర్చొని ఉంటుంది. గాలిలో ధూళి వచ్చి ఎట్లా మన శరీరం పైన కూర్చుంటుందో అట్లా పాపదోషాలంతా కూర్చుంటుంది. అప్పుడు నీకు అది గుర్తయ్యలేదు, మహాత్మునికి అది కనపడుతుంది. అబ్బబ్బా, ఇంతటి పాపదోషం ఉందే, ఇదంతా ఇప్పుడు బయటకు వచ్చేసింది, శరీరం పైన కూర్చొనింది, ఇప్పుడు విడిస్తే తిరిగి లోపలిపోతుంది అని ఏం చేస్తారు అంటే ఒకసారి ఇట్లా నిలుస్తారు. ఎంత ప్రేమమయ్యా వాడికి. నువ్వేమి ఇచ్చింటివి, అంత కాఫీ ఇచ్చేదానికి మొత్తుకుంటావు. ఆ ఉపాయం ఉన్నాయమయ్యా. అందుకే వాళ్ళకి గడ్డం ఉంది, ఊరూరికి ఏదో పెంచుకోలేదు. మన పాపదోషాలని తీసివేయడానికి ఈ గడ్డం ఉంది.
ఊరుకొండ స్వామి మా అప్పగారి దగ్గరకు వచ్చి మా గురుగారి దగ్గరికి బెంగళూరులో నేను సేవ చేసుకుని నిలుచుకొని ఇంటి వచ్చా. ఎవరో స్వాములు వచ్చినట్లుంది చూడు అంది. చూస్తే ఈయన ఊరుకొండ స్వామి. ఈయన జీవన చరిత్ర అంతా నాకు బాగా తెలుసు. ఈయన ఆనపా ఇక్కడికి వచ్చా అని నేను బేజారు పడితే వచ్చేసినాడు ఆయన. మా గురుగారు మహాత్ముడు వచ్చినారు. ఆయనకి ఉన్నతాస్థానం ఒక కుర్చీ సోఫా పైన కూర్చోపెట్టాలి అని తాను కూర్చోండే స్థానాన్ని ఆయనకి విడిచిపెట్టి ఆయనకు పైన కూర్చోబెట్టి ఆయన పాదం దగ్గర తాను కూర్చొని తన గడ్డముతో ఆయన పాదాన్ని ఇట్లా తుడుస్తూ ఉన్నాడు మన గురువు. దాన్ని చూసి నాకు చాలా కోపం వచ్చాయి, బేజారైపోయా. ఎందుకు అంటే మా గురువు వయస్సేమి, ఆయన వయస్సేమి. వాడు మనుముడు ఉన్నట్లున్నాడు మా గురువుకి. అటువంటి వాడిని పైన కూర్చోబెట్టినాడు. వాడి పాదాన్ని గడ్డముతో తుడుస్తూ ఉన్నాడు. ఏమయ్యా ఇట్లా పని చేస్తున్నావు అంటే, ఆ జీవి ఉద్ధారమయ్యేది ఎట్లయ్యా అన్న మా గురువు. ఆ జీవి ఉద్ధారమయ్యేది ఎట్లు? నేనేమైనా ఆయన్ని పిలిచింటినా ఆయనే వచ్చినాడు. ఆయన భాగ్యము ఉదయమయ్యే టైం ఇది. మా చేతికి చిక్కినాడు. ఇక్కడికి వచ్చిన వాడు ఏదైనా లాభము పొందే పోవలవుతు చేతిలో పోకూడదు. కనుక వాని పాపదోషం అంతా నేను తీసుకుంటాను, నా పవిత్రత అంతా వాడికి ఇస్తాను అని వేశాడు మా గురువు. చూస్తే గడ్డం ఎందుకు పెంచుకున్నారు మహాత్ములు అనేది అర్థమైందా? వాని పాద ధూళిని ఈయన తుడుస్తూ ఉన్నాడు గడ్డములు. ఇవన్నీ చూడాలనయ్యా సాధువుల దగ్గర. ఈ అన్ని విద్యలు ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాల మర్మము. ఈ విద్యను నేర్చుకో. ఇది ఎటువంటి విద్యము అంటే జన్మ మరణాన్ని గెలిచే విద్యం ఇది. నీ అల్పత్వాన్ని పోగొట్టి మహత్వాన్ని సృష్టించేటువంటి ఒక విద్య ఇది. నేర్చుకోపా. ఏదేదో పాడైనది అంతా ఎందుకు నేర్చుకుంటావు? పనికి రానిది ఎందుకు నేర్చుకుంటావు? అదే సత్సంగం. సత్సంగం అనే స్కూల్లో ఈ విద్య మనకు వస్తుంది. నువ్వే పరమాత్ముడయ్యే స్థితి వస్తుంది. జైసే తైసే मन समझावो दर परतीत करो उन ध्यान. అయితే పాడైంది మనసు అన్ని వింటుంది. అవును నేను తప్పు చేసినాను, ఈ పద్ధతి నుంచి తిద్దుకొనిడలరా అంటుంది. ఆ సత్సంగం జాగం విడిచి ఆ గేట్ దగ్గరికి పోతూ ఉండగానే తిరిగా మామూలు ఎట్లున్నారంటే మొదటి కింద సుమారే తిరగాదే పాత విద్యాలే. దానిని సహించినాడు గురువు. గుర్తయింది ఆయనకి, అయ్యో పాపం అమాయకుడు, నిర్బలుడు, దుర్గుణమునకు చిక్కిపోయినాడు పాపం. దాని దుర్గుణాల యొక్క ప్రబలత్వం ఎక్కువ ఉంది. దానిని పోగొట్టుకునే శక్తి ఆయనకి లేదు. నేనే సహకరించాల అని పోతూ పోతూ ఉంటే దావులో పాప చింతన జాగ్రత్తం చేసేటువంటి యొక్క దృశ్యములు మనకు కనబడతాయి. ఇద్దరు సత్సంగం విని పోతూ ఉండ్రి. అది ఒక బజార్ స్ట్రీటు కాశీలో. ఒకడేం చేసినాడు, నా ఇల్లు వచ్చిందప్ప నేను పోతాను నువ్వు పో అన్నాడు. వాడు ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంకొకడు పోతుండగా ఒక వేశ్యాస్త్రీ ఆయన్ని పిలిచింది, రా అని. మనసు ఏమంటుంది, పదాం పద అంటుంది. ఎలా అంటే మేము దుర్బలులు, ఆ చెడ్డ శక్తి మమ్మల్ని లాగుతుంది. తాను సత్సంగం విజ్ఞానం అనేది మర్చిపోయినాడు. ఆ వేశ్యాస్త్రీ ఇంటి దగ్గరికి పోయేసినాడు. ఇంకేం లోపలికి పోవాల. అప్పుడు ఏమైంది అంటే
ఎవడో ఒకడు ఇంకొకడు వచ్చి వాడిని చంపకి పఠారని కొట్టి గొంతు పట్టి బయటికి తల్లి పారేసింది. ఆ దెబ్బకి పాపం పండ్లు గిండ్లంతా ఊడిపోయా. మేము డాక్టర్ దగ్గర పోయి పండ్లు పీకించుకుంటాం. మొన్న నేను బళ్ళారిలో పీకించుకొని వస్తే 2 మొన్న 3 దినాలు 4 దినాల కింద. వాడేం పాపం డాక్టర్ దగ్గర పోలేదు. అక్కడికి పోరాని జాగకమంది అక్కడ పోయినాడు. అటువంటి పరిస్థితిలో ఎవరు కాపాడి అంటే గురువే ఆ రీతిగా వచ్చి వాడిని చంపక 2 ఏటిచ్చి గొంత పట్టి బయటికి దూరంగా తల్లి పారేసి అప్పుడు వానికి ప్రజ్ఞ వచ్చింది. ఆహా, ఈ పాపపు యొక్క పని నుండి నన్ను సంరక్షించిన వాడేవాడు నా గురువు. గురువు మాటిచ్చి సంరక్షిస్తాడు, మేము మాటిచ్చి తప్పుతాం. ఎన్నో వేళ పాప చింత వచ్చినప్పుడు గురువు చెప్పిన ఆ మంత్రస్మరణ సద్గురు యొక్క స్వరూపాన్ని అట్లేని భావములు తెచ్చుకోవయ్యా. అక్కడే పాప చింత ఎక్కడుంటుందో చూస్తాం, ఎక్కడ పారిపోతుందో. మేము అది చేసేలేదు, దానికి లొంగిపోతాం. దుష్కర్మమును చేసి అపారమైన పాపానికి గురి అవుతాం. దీన్నంతా పోగొట్టాడు గురువు అంటే వాడిని నువ్వు ఒక సాధారణ మనిషి అనవచ్చా? ఆపత్కాలమును సంరక్షించేటువంటి యొక్క ఆ మహాన్ శక్తిని ఒక సాధారణ మనిషి అనవచ్చా? విపత్కాలంలో ఎవరైనా సహాయం చేస్తే వాడిని ఎంత పోగొడతాం, మరుస్తామా? ఇట్లా పరిస్థితుల్లో ఇట్లా నువ్వు సంరక్షిస్తున్నావయ్యా అని సాధారణ ఒక అపాయం నుండి తప్పిస్తే వాడిని అంతా ఇది చేస్తాం, ప్రేమ ప్రీతి చేస్తాం. జన్మ మరణం అనేటువంటి ఒక మహాన్ అపాయం నుండి తప్పించి తన మాదిరిగా చేసుకునే గురువుని గురించి మేము ఏం అభిప్రాయం పెట్టుకున్నాము? ఆ గురువు యొక్క శక్తి ఏమని మేము తెలుసుకున్నాం. ఇవన్నీ సత్సంగము వింటూ 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 ఉంటే మనకు అర్థమవుతుంది, కానీ లేకపోతే ఏం తెలుస్తుంది? दया में हर से बचन सुनावे वे है पूरन पुरुष अनाम. నువ్వు ఇంత విరోధంగా నడుచుకున్నా కూడా వాడు దయా ప్రేమము అనురాగము ప్రీతి చేసి నీకు హితకరమైనటువంటి మాట. హితములో 2 విధం. హృదయానికి ఒక హితం ఉంది, శరీరానికి ఒక హితం ఉంది. శరీరానికి సంబంధించిన హితము ఎవరైనా ఇక్కడ ఇవ్వవచ్చు. హృదయానికి సంబంధించిన హితం ఇక్కడ ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు ప్రపంచములో, గురువు ఒకడే. మన ఆంతర్యములో శాంతి సంతోషము జాగృతమైతే ఇంకా అన్ని మనకు దొరికినట్టే. ఆయన దయాముతో ప్రేమముతో ఆయనకి ఎంత విరోధం చేసినా, ఎంత ఆయన తిట్టినా కొట్టినా మనకి మంచిదే చేసిపోతాడే గాని చెడ్డది చేయరు. ఎందుకు? తాను మాట ఇచ్చినాడు, నువ్వు మానవాడు, నిన్ను నేను సంరక్షించుకోలా, నా కాంపౌండ్లో నువ్వు కావలసిన తప్పు పనులు చెయ్యి, ఈ కాంపౌండ్ అవతల మాత్రం చెయ్యొద్దురా అంటాడు. ఏం అర్థం అంటే మనసు అనేటువంటి ఒక స్థానంలో పోయి తప్పు చేయొద్దు. మనసు చెప్పినట్టు మనసు యొక్క స్థానం ఈ ప్రపంచం, అక్కడ పోయి తప్పు చేయొద్దు, అది నాకు సంబంధం లేదు. అక్కడ కాలపురుషుడే రాజు, వాడు నిన్ను శిక్షిస్తాడు. నా కాంపౌండ్ ఉందే అంటే నా హృదయము అనే కాంపౌండ్, అక్కడ ఏమైనా చేయవయ్యా, నేను దండించలేదు, ఇంకా ఎక్కువగా నిన్ను ప్రీతిస్తాను, నీ తప్పును క్షమిస్తాను అంటాడు గురువు. అదే అనురాగము, దానినే ప్రేమము అంటారు. తన కొడుకు ఎంత చెడ్డవాడైన తల్లి తన కొడుకుని చెడ్డవాడు అనేలేదు, వాడు మంచోడే.
ఇంటి నుంచి గెంటి వేసి ఉంటారు బయట. అయితే తల్లి దొంగతనంగా వెనక వాకలు తీసి రారా ఇక్కడ తిని జల్దీ పరపరే, మీ నాయన చూస్తే తొంతాడు, జల్దీ తిని పరాలి అని వెన్న నెయ్యి గియ్యి వేసి బాగా వానికి తిండి పెడుతుంది. ఎంత ప్రేమ! మా తప్పునది చూసేది నేను తల్లికి. వాడు ఎంత తప్పు చేసినా మంచోడే. అంటే అటువంటి తల్లిని ఇచ్చిన పరమాత్మ స్వరూపి గురువు ఎటువంటి వాడు. అందుకే ఏమంటాం, గురువునే తల్లి తండ్రి అని అంటాం. మన తప్పులనంతా మన్నిస్తాడు, ఆదరిస్తాడు, సత్కరిస్తాడు. ఒక్కసరితి నువ్వు సత్సంగంలో ప్రవేశించినావా నువ్వు విడవచ్చు, వాడు మాత్రం నిన్ను విడవడు. ఇది బాగా తెలుసుకో. నువ్వు ఎంబడే ఉంటాడు వాడు. నువ్వు మర్చిపోవాలని ఎంతైనా ప్రయత్నించు, అది మాత్రం అయ్యలేదు. అన్ని మర్చిపోవచ్చు నువ్వు. ఒక సత్సంగం విన్న తర్వాత ఆ మహాత్ముని గురించి నువ్వు మర్చిపోయేదానికి అయ్యలేదు. ఏదో ఒక రీతిగా జ్ఞాపకానికి వచ్చే వస్తాడు. ఏదైనా ఒక సందర్భంలో ఇట్లాది నేను వినింటి కదా అని జ్ఞాపకానికి వచ్చేస్తాడు. అప్పుడు ఘోర అపాయం నుండి నువ్వు తప్పించుకోగలవు. అందుకే సత్సంగము అనేది ఇప్పుడు దొరికిందయ్యా, దీనిని మాత్రము మరవద్దు. వెనకటి జన్మమంతా ఊరికే వెళ్ళిపోయా, ఈ జన్మము అట్లా నష్టము చేసుకోవద్దు. కనుక సత్సంగాన్ని విను. సత్సంగ సత్యా, సత్నామ సత్యా, సత్గురు సత్యా, మై క్యా కహూగా అంటాడు. అంటే సత్సంగము నిజం, ఇంకంతా సుళ్ళే. సత్యనామము, ఆ పరమాత్మని యొక్క నామం మాత్రం నిజం, ఇంకా మిగిలిందంతా సుళ్ళు. సద్గురు నిజస్వరూపుడు, త్రికాలంలోనూ ఉంటాడు, ఇంకా అన్ని స్వరూపము వెళ్ళిపోతుంది. ధ్రువుడు ప్రహ్లాదులు ధ్యానములో కూర్చున్నప్పుడు ఏదైనా ఒక స్వరూపం దర్శనమైతే నారదుడు ఏమని అంటాడు, అది పరమాత్మను స్వరూపం అయితే నిలుస్తుంది, లేదంటే పోతుంది అని ఆ పిల్లవాడికి చెప్పింటాడు. దుష్ట శక్తులు కూడా సత్యశక్తిగానే వచ్చి దర్శనం ఇచ్చిడుస్తుంది. ఈ పగటి వేషధారులోనే వస్తూ ఉంటారు. మొదట చూసింటారా మీరు? మీ ఊర్లో కూడా వచ్చింటారు, మీరు గమనించలేదు. ఎవరైనా పాతోళ్ళకి తెలుసది. తెలిసినేమయ్యా? వస్తూ ఉండ్రు. అది ఊరు బయట చెట్టు ఉంటుంది కదా, మా రాగి చెట్టు యాదో ఉంది కదా, అక్కడే వాడు వేషాలు బదలాయించుకునేది. కృష్ణుని వేషం వేసుకుని వస్తాడు, కృష్ణుడు ఉన్నట్లు. శివుని వేషం వేసుకుంటాడు, శివుడు ఉన్నట్లే ఉంటాడు. ఊరంతా తిరుగుతాడు వాడు. ఏమేమి చెప్పి టోపీ వేసి జోడి గిగిలికంతా భక్తి చేసుకుని తిరిగి ఆ చెట్టు కింద వెళ్ళిపోతాడు. అక్కడ ఈ వేషం బదలాయించుకుంటాడు, మొదటి వేషం వేసుకుని వెళ్ళిపోతాడు. మన ఊర్లో మన ఆశ్రమం ముందు చెట్టు ఉంది కదా, అదే ఎంట్రెన్స్ మన ఊరికి మొదట. అక్కడ వచ్చి డ్రెస్సులంతా బదలాయించుకునేది వీళ్ళు. ఇప్పుడు విష్ణు అయ్యేది, కృష్ణుడు అయ్యేది, ఇవన్నీ అయ్యేది. నేనంతా చూస్తుంటే వాడిని. అట్లా ఈ మనస్సు కూడా నీ గురు స్వరూపమునే వేసుకొని వచ్చేస్తుంది. అప్పుడేం చేస్తావప్పా? నాకి నా గురువు దర్శనం ఇచ్చే అని వాడు మాట నేడుస్తావు. అది నిన్ను తీసుకుపోయి ఎక్కడ పారేస్తుందో, అది నిజమైన గురువు కాదో ఎట్లా తెలుసుకుంటావు? వాడు ఏం చేసినాడు? గురువు ఒక మంత్రం ఇచ్చినాడు మనకు, నామస్మరణ. ఆ నామస్మరణ మరొక దానిని స్మరణ చెయ్యి. ఆ నామస్మరణ శక్తికి ఆ స్వరూపము నిలిచిందే నీలో, అది నిజమైనది గురు స్వరూపం. వెళ్ళిపోయిందే అది దొంగ స్వరూపం అని మర్మము చెప్పింటాడు. అంటే మనకు అపాయము కలిగించేటువంటి యొక్క దుష్ట శక్తులు బయటను కనపడవచ్చు, మన అంతరంగంలోనూ కనపడవచ్చు. దాని నుండి మేము తప్పించుకోవాలంటే ఏముంది మన దగ్గర ఉపాయం? ఏదైనా ఒక
చెడ్డ కలాప పడితేనే ఏమంటాం, అదే అమ్మమ్మో అని అరుస్తాం. ఎవరా అంటే ఎవరో గొంతు పిసికినట్లా అంట. మా పిన్నయ్య ఒకడుండే, ఆయన దినమూ అరిసేదే, ఏమరా ఏమాయ అంటే, ఎవరో నన్ను గొంతు పిలుసుకుని, ఎవరో నన్ను తొండ్రి కొట్టిరి అనేది. అప్పుడు మా తాత వండుకొని, మంచిది ఏమైనా నేర్చుకుని ఉంటే కాదేమరా ఇదంతా పోయేది, ఇప్పుడైనా రామకృష్ణ అను అంటూ ఉండే. అది అనగా అనగా అవన్నీ వెళ్ళిపోతూ ఉండే, తిరిగి వస్తూ ఉండలేదు. చూసావా ఎంత సూక్ష్మం. ఇంకా సద్గురు ప్రసాదించిన నామస్మరణాన్ని మేము సదా సర్వకాలం అభ్యాసంలో పెట్టుకుంటే దుష్ట శక్తులు మన దగ్గర ఎట్లొస్తాయి? మనకు విశ్వాసము లేదు, నమ్మిక లేదు. ఏదో ఆయమ్మపై ఉపదేశం తీసుకొని నేను తీసుకుంటే అని ఈ లెక్కములో ఉండిపోయినాం. దానిలో పవర్ ఉంది, దానిని ఉపయోగించి చూడు. ధ్రువుడు, ప్రహ్లాదుడు, సన్న పిల్లవాళ్ళు గురువు చెప్పినట్లు దాన్ని ఉపయోగించుకుంటే ఆయన వాళ్ళ హృదయంలో ప్రత్యక్షమైన కాలశక్తి, మరణశక్తి, మృత్యుదేవత పారిపోయే వాళ్ళని విడిచి వాళ్ళు చెప్పుకున్నారు ఇవన్నీ. సద్గురు యొక్క మహిమ, సద్గురు ప్రసాదించిన నామ మహిమ ప్రహ్లాదుడు, ధ్రువుడు ఎంతో పొగిడి చెప్పినారు. మనకంతా బోధ చేసినారు వాళ్ళు. పిల్లవాళ్ళు మంచిదే విను, మంచిదే చెయ్యి, మంచిదే ఆలోచించు. ఇవన్నీ మనకు దొరకాలంటే సత్సంగముతోనే. సత్సంగము నుండి ఆ యొక్క పవిత్రత మనకు సిద్ధించిందా, ఇవన్నీ సహజంగా మనకు వచ్చేస్తాయి. దైవీ గుణాలంతా మనకు వచ్చేస్తాయి, దుర్గుణములంతా వెళ్ళిపోతాయి. దేనికోస్కరం ఇల్లు వాకిలి విడిచి పారిపోయే పని లేదు. మేము ఎక్కడుంటే అక్కడే చేసుకోవచ్చు. అంత శక్తి సత్సంగము మనకు ప్రసాదిస్తుంది కనుక సత్సంగము సత్యము. సద్గురువు సత్యస్వరూపుడు, సత్యనామము సత్యంగా ఉంది, ఎప్పుడు ఉంది. ఈ నిజంగా ఈ మూడు మనకు ఆవశ్యకత కాబట్టి ఉండేది. ఈ మూడు తీసుకో, ఇంకా 3 సుళ్ళును విడిచిపెట్టి 50 సుళ్ళు. ఈ దేహ అభిమానము, ఇది నేను అనేది విడిచిపెట్టు. ఇది ఉండదు, చూస్తూ చూస్తూ వెళ్ళిపోతుంది. ఇంకా ఈ ప్రపంచము, ఇది సుళ్ళు, ఎంత బదలాయింపు అయిపోతుంది, ఇది సుళ్ళు. నీ మనసు సుళ్ళు. ఈ 3 సుళ్ళును విడిచిపెడితే ఈ 3 నిజం చిక్తుందయ్యా, నువ్వు ధన్యుడైపోతావు. రాధాస్ వినంతి ప్రార్థన. Guru
पार घट करके शब्द पुकारी जीव काज स्वामी जग में आए भव सागर से पार लगाए तीन छोड़ो चौथा पद दीमा सत्य नाम सद्गुरु गत जीना जगमग ज्योत होत उजियार गगन सोत पर चंद्र निहार श्वेत सिंहासन छत्रधिराजे अनहद शब्द दैव धुन गाजे शरानिहा अक्षर